ప్రతి సంవత్సరంలో మనకు కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తరువాత ద్వాదశి రోజున మనము క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకూరి ద్వాదశిగా పూజ చేసుకుంటాము. ఈ పూజకి మనకి ముందుగా ఆచరణం చేసిన తర్వాత గోవిందనామాలు చెప్పుకొని తరువాత మన గోత్రనామాలు చెప్పుకోవాలి. తర్వాత శ్రీ మహాగణాధిపతి అయిన పసుపు వినాయకుడిని సిద్ధం చేసుకుని పసుపు వినాయకుడిని పూజ చేసుకోవాలి. వినాయకుని పూజ తదనంతరము మనము శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి షోడోపచార పూజ చేసుకోవాలి. తరువాత అదాంగ పూజ చేసుకోవాలి. అదాంగ పూజ అయిన తర్వాత స్వామివారికి ధూప దీప నైవేద్యములు సమర్పించిన తర్వాత మనము అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలి. ఈ అష్టోత్తర శతనామ పూజ వాళ్ళకి తులసి దళాలు కానీ పుష్పములు కానీ విడివిడిగా ఏకముల కానీ మనము 108 నామాలు జపించుకోవాలి. అష్టోత్తర శతనామావళి పూజ అనంతరము మనము కథ అక్షింతలు చేతిలో పట్టుకొని కథను వినాలి. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు, ఎల్లప్పుడూ క్షీరసముద్రములో శయనించు ఎండు విష్ణువు కార్తీక ద్వాదశి రోజున లక్ష్మీ బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమునకు వచ్చెను. అప్పటికి బృందావనం నందు ఎవరు శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘ ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలగువి కలుగుటకు సంశయము లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యాస్తమైన తరువాత స్నానము కానీ దానము కానీ పూజ కానీ చేసినట్లయినచో అది అధికమైన ఫలము ఇచ్చును. క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో కూడి సమస్తముల చేతను సంతుష్టుడై పరమేశ్వరుడైన నారాయణ చేత వనమాసము చేయను. అట్టి బృందావన క్షేత్రం నందు పూజనీయుడైనటువంటి నిత్య ఇంద్రుడు వంటి తులసి సహితుడైన శ్రీ విష్ణుమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తియుక్తులతో పూజ చేయవలెను. శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసి వనమునందు పూజింపబడివాడే. ఈ కాలమునందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమునందు ఎవరు నన్ను పూజ చేయుదురో వారు సమస్త పాపముల చేతను విడవబడే నా సాన్నిధ్యము పొందురని ప్రతిజ్ఞ చేసినారట. దేవతలేమి, యక్షులేమి, నారదుడు మొదలగు మునీశ్వరులేమి వీరందరూ బృందావనంలో సహితుడైన శ్రీ మహావిష్ణువును సమస్త పాపములు నశించుటకు గాను పూజ చేయుచున్నారు. పతితుడు కానీ, శూరుడైన వాడు కానీ, మహాపాతకము చేసినవాడు కానీ, ఉపపాతకము చేసినవాడు కానీ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే వాని పాపములన్నీ అగ్నిహోత్రంలో పడిన పత్తి ప్రోగు వలె నశించిపోవును. తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువును ఏ పురుషుడు పూజ చేయక ఉండునో అట్టి పురుషుడుకు పూర్వము పుణ్యములందు విడవబడినట్టు వాడై రౌగ్రమును నరకమును పొందును. బృందావనం నందు సహితుడైన శ్రీ మహావిష్ణువును పూజించిన స్త్రీలు శూద్రులు కూడా స్వర్గమును పొందుతురు. కావున బ్రహ్మాది 4 జాతుల వారు పూజ చేసినతో పొందిన ఫలము ఎట్టిదని చెప్పవలనే పని లేదు. బృందావనము చాలా మహత్యము కలిగినది. అచ్చట పూజించినట్లయితే శ్రీ మహావిష్ణువుకు అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనమున నందును సహితుడైన శ్రీ మహావిష్ణువును పూజించిరి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైన శ్రీ నారాయణమూర్తిని పూజించని మనుషులు 1,000,000 జన్మములకు పాపులుగా చండారులుగా పుట్టుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ బృందావనందు శ్రీ మహావిష్ణువును అన్యన్య శరణులై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య, సురాపానము, సువర్ణ సేహితము మొదలగు మొదలగు అతిపాతకములన్నీ ఉపపాతకములన్నీ 1,000,000 గాని అన్నీ తక్షణమే అగ్నిహోత్రమునందు పడిన దూది వల్లే దగ్నమగును. సాధువకు పురుషుడు స్నాన సంధ్యాది నిత్య కర్మానుష్ఠములు కలిపి కల్పోత ప్రకారంగా నానావిధ వేదములతో చేతగాని పురుషశక్తంతో చేతగాని శ్రద్ధాభక్తి యుక్తుండై పూజ చేయవలెను. ఎలాగంటే మొదట
పంచామృత స్నానము గావించి ఆ పిమ్మట శుద్ధోక స్నానము అభిషేకము మొనర్చి ఆ మహావిష్ణువుకి స్వర్ణ వస్త్రముల చే అలంకరించి నానా విధములగు పుష్పముల చేతను ధూపదీపముల చేతను భక్తి పూర్వకముగా నైవేద్యమునిచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజనము సమర్పించవలను. లోకమునందు ఎవరు ఈ ప్రకారంగా పూజ చేయనో అతడు సకల పాపం నుండి విముక్తుపడి మిగిలిన జీవితమంతా వృద్ధి కలిగి మిగిలిన జయశాలి అయి ఉండును. పూజా సమయంకు ముందుగా మనము గోమయముతో అలికి పంచవర్ణముల ముగ్గులు అలంకరించి పద్మము, శంఖము, చక్రము మొదలైనవి ముగ్గులు బాగా అలంకరించిన తర్వాత గీతావాద్యములతోనూ వేదఘోషములతోనూ తులసి కథను మనము వినవలను. పుణ్యము కోరువాడు తులసి వ్రత మహత్యమును వినవలను. విష్ణు సాహిత్యము కావలసిన వాడినట్లయితే బ్రాహ్మణ సభలో తులసి మహత్యమును వినవలను. విష్ణుదేవునికి ఏ వ్రతమైతే ప్రీతి చేయవలనో తులసి మహత్యమును భక్తితో వినవలను. ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పూర్వజన్మకృతమైన దుఃఖములన్నీ వదిలిపోవును. ఎవరు దాన్ని వినుదురో చదువురో వారు విష్ణులోకమును పొందుదురు. అప్పుడు పూజాకాలం నందున ధూపదీపములు చూసిన వాడు గంగా స్నాన ఫలమును పొందును. పాపములు గల వాడెవరైనా నీరాజనను చూసినట్లయితే వారి పాపమంతయు నిప్పులతో పడిన పత్తి పోగులా మండిపోవును. ఎవరు నీరాజనమును నేత్రములకు శిరస్సులకు అద్దుకున్నారో వారికి విష్ణులోకమును కలుగును. ఆ వెనుక టెంకాయలు, బెల్లము, ఖర్జూరము, అరటిపండు, చెరుకుగడ్డలు మొదలగువి నివేదనగా చేయవలను. వీటిని తులసి సహిత శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించి మోక్షమతకు పురుషుడకు శ్రీ ప్రసాదము మంత్రాక్షములను పుచ్చుకొని శ్రద్ధాభక్తి యుక్తుండై గంధ పుష్పాచలతో బ్రాహ్మణునికి పూజించి యథాశక్తి దక్షిణ తాంబూలాదులు ఇవ్వవలను. ఈ ప్రకారముగా కోటి జన్మలనందు చేసిన పాపములన్నీ నశింపబడిన అయితే ఈ మహావ్రతము ఎవరైతే చేస్తారో వారికి లోకం నందు సమస్త భోగములు అన్నీ కలుగును. ఈ ద్వాదశి రోజు బృందావన సన్నిధిలో అవశ్యంగా దీపదానము చేయవలను. ఏకదీపదానము చేసినట్లా ఉపపాతకములన్నీ నశించును. 10 దీపములు చేసినట్లా మహాపాతకము నశించును. 100 దీపములు దానము చేసిన వారికి శివ సాన్నిధ్యము కలుగును. ఇంతకు మీదట దీపదానము చేయుట వలన స్వర్గాధిపతి అయి పొందురు. అలాగే బ్రాహ్మణాదులకు దీపదానము ప్రభావం వలన వైకుంఠం నందు శాశ్వతమైన నివాసము కలిగి ఉండరు. శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధిలో దీపదానము ఎవరు చేయనో అతడు వైకుంఠంలో సమస్తమైన భోగములు అనుభవించి విష్ణు సాధిత్యము పొందురు. ఈ దీపదర్శనము మాత్రము చేతనే ఈ యథార్థము, బుద్ధి బలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మ స్మరణ మొదలగువన్నీ కలుగును. ఆ దీపమునకు ఆవు నెయ్యి ఉత్తము, మజ్జి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము, ఇతరములైన అడవి నూనె పుట్టిన నూనెలన్నీ అధములు. ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయితే జ్ఞానలాభము, మోక్ష ప్రాప్తి కలుగును. మంచి నూనెతో వెలిగించినతను కీర్తి లాభమును కొనును. విప్ప నూనెతో దీపము పెట్టి మహాభోగులను అనుభవించరు. ఇతరములైన వన్యతేరమును కామార్దులు. ఆవ నూనెలో కానీ అవిసె నూనెతో కానీ దీపము పెట్టిన శత్రువులు నశించుదురు. ఆముదము చేత దీపదానము సంపత్తు, ఆయుషువు క్షీణము. గేదె నెయ్యితో దీపం వెలిగించినట్లయితే పూర్వము చేసిన పుణ్యము కూడా నశించిపోవును. అదే స్వల్పముగా ఆవు నెయ్యితో కలిపి పెట్టినట్లయితే ఏమీ దోషం లేదు. ఈ దీపదాన మహత్యము ఎవరికి చెప్పనివి కాదు. ఒక భక్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపముల చేత విడువబడినవై తేజస్సుగాను బుద్ధిమంతుడుగాను అగును. 4 వత్తులతో దీపము పెట్టిన రాజుగు, 10 వత్తులతో దీపము దానము చేసిన చక్రవర్తియు, 70 వత్తులతో దీపము వెలిగించి దేవతలలో ఒకనాడుగు, 100 వత్తులతో దీపము చేసిన విష్ణురూపుడు అగును. ఈ ఫలము విష్ణు క్షేత్రమునందు కానీ తులసి సన్నిధిలో కానీ చేసినట్లయితే ద్వితీయ రెట్టింపు అవును. గంగా తీరం నందు చేసినట్లయితే 3 కార్తీక ద్వాదశి రోజు నాడు చేసినట్లయితే 4 కార్తీక శుద్ధ ద్వాదశి రోజు నాడు బృందావన సన్నిధి నందు శ్రీ మహావిష్ణువు పూజించిన వారికి పరమోత్తిష్టకరమైన గతి కలుగును.
బృందావన సహిత వేదిక మీద ప్రతిమ, పుష్పమాలికలు, ఫలములు, దీపములు, మండపములు వీటిని ఎవరు చూసి ఆనందించరో వారి పాపములన్నీ నశించును. ఈ ప్రకారముగా సాష్టాంగంగా శ్రద్ధాభక్తులతో ఎవరు శ్రీ మహావిష్ణువుని పూజించుదరో పరిశుద్ధమైనటువంటి సమస్త పాపముల నుండి హరించువైనట్టు ఈ మహత్యమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామితో మనము వినవరను. ఈ కథను విన్నవారు చదువువారు ఆరోగ్యశ్రములు పొంది అత్యంతము పరమ పొందము పొందురు. శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి క్షీరాబ్ది ద్వాదశి వ్రత సమాప్త.